వధువుకి ఎదురు కట్నం ఇచ్చి మరీ తనను పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న ఒక్క 5 నిమిషాల్లోనే పెళ్లి మండపంలో అమ్మాయి కనిపించకుండా పోయింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే, ఇది ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న సంఘటన. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి చాలా నచ్చింది. నచ్చిన వెంటనే నాకు ఎలాగైనా సరే నాకు కొంచెం డబ్బులు కావాలి, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటే నేనే ఎదురు కట్నం ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇంకా కుటుంబ సభ్యులు కూడా చాలా అందమైన వైఫ్ని జీవితంలోకి వస్తుంది అని చెప్పేసి అనగానే తనకున్న 3 ఎకరాల భూమిని అమ్మేసి మరి ఆ అమ్మాయికి నగలు అదేవిధంగా శారీస్ చాలా వరకు కొనిచ్చడం జరిగింది. దాని తర్వాత పెళ్ళైపోయింది. పెళ్లి చేసుకున్న ఒక 3 ముళ్ళు వేసిన ఒక్క 5 నిమిషాలలోనే అమ్మాయి ఆ పెళ్లి మండపంలో కనిపించట్లేదు. ఇంకా అబ్బాయి చాలా కంగారు పడిపోయాడు. అదేంటి ఇప్పటిదాకా నా పక్కనే ఉంది కదా, ఎక్కడ కనిపించలేదు అని చెప్పేసి దాదాపుగా కొన్ని గంటల పాటు వెతికిన తర్వాత ఎక్కడ ఆచూకీ తెలియకపోయేసరికి ఇమీడియట్ గా వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకొని అసలు ఏం జరిగింది అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి అవన్నీ వెతికే ప్రయత్నము కొనసాగిస్తున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ చూసేసుకుంటే ఒకవేళ ఆ అమ్మాయి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయిందా అంటే ఇది మొత్తం కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఉన్న ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అనే దానిపైన మనము ఒకసారి లోతుగా వెళ్ళేసి మనం పరిశీలిస్తే గనక ముందు ఒకవేళ తను గనక ఈ అబ్బాయి